హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు సోషల్ జాగ్రఫీలో సెకండ్ లెసన్ సౌర కుటుంబంలో మన భూమి గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ బుక్ మన ఏపీ ప్రభుత్వం వారిచే ప్రచురింపబడినటువంటి తెలుగు అకాడమీ బుక్ అండి. ఇది ఈ బుక్ నుండి ఇదివరకు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయండి. అలాగే ఇప్పుడు జరగబోయేటటువంటి టెట్ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి ముందు నేను ఫస్ట్ లెసన్ కూడా వీడియో తీశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత సెకండ్ లెసన్ చూడండి, సెకండ్ లెసన్ వీడియో చూడండి. ఎందుకంటే ఇది చూసిన తర్వాత అది చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, భూమి మీద వైవిధ్యత, దీంట్లో ఇవన్నీ సబ్ టాపిక్స్ అండి. అలాంటి సబ్ టాపిక్స్ 38 ఉన్నాయండి. అందులో ఫస్ట్ది విశ్వం మరియు భూమి. సరే అండి, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కలు, భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు, లేదా ప్రకాశవంతమైన వాటిని ఖగోళ వస్తువులు అంటారు. ఆకాశంలో కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, తోకచుక్కల, భూమి అన్నింటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు, లేదా ప్రకాశవంతమైన వాటిని ఖగోళ వస్తువులు అంటారు. సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. మొదటి 4 గ్రహాలను అంతర్గ్రహాలు అని, తర్వాత 4 గ్రహాలు బాహ్య గ్రహాలు అంటారు. ఒక సమూహంలోని నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. ఏమంటారంటే ఒక సమూహంలోని నక్షత్రాల నమూనాను ఏమంటారు? నక్షత్ర రాశులు అంటారు. నెక్స్ట్, ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. నెక్స్ట్, ఉత్తరార్ధగోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ధ్రువ నక్షత్రం. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ఉత్తరార్ధగోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ఏదండి? ధ్రువ నక్షత్రం. నెక్స్ట్, సప్తర్షి రాశి లేదా దీన్నే ఉర్సా మేజర్ అని కూడా అంటారండి. సప్తర్షి రాశి లేదా ఉర్సా మేజర్తో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, సూర్యుని చుట్టూ తిరిగే ఉపగ్రహాలు నక్షత్రాల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు. సౌర కుటుంబంలో వరుసగా బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి. ఈ బృహస్పతికి ఇంకొక పేరు గురుడు. బృహస్పతి లేదా గురుడు, శని, యురేనస్, నెప్టూన్ గ్రహాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ సౌర వ్యవస్థ పట్టిక గురించి ఇలాంటి పట్టికలు ఇంకా చాలా ఉన్నాయండి ఈ అకాడమీ టెక్స్ట్ బుక్లో. ఈ పట్టికల గురించి నేను సపరేట్గా వీడియో తీస్తాను. ఇప్పుడు మీరు కావాలంటే స్కిప్ చేయకుండా ఈ పట్టిక మీరు ఒక రఫ్ నోట్ బుక్లో రాసుకోండి, మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్, శుక్రుడు, భూమిని కవల గ్రహాలు అంటారు. కవల గ్రహాలు ఏవేవండి? శుక్రుడు మరియు భూమిని రెండింటిని కలిపి కవల గ్రహాలు అంటారు. నెక్స్ట్, గ్రహాలలో పెద్ద గ్రహం ఏదంటే బృహస్పతి, చిన్న గ్రహం బుధుడు. నెక్స్ట్, భూమి వరుసలో 3వ గ్రహం, అదే పరిమాణంలో అయితే 5వ గ్రహం. భూమి ఆకారాన్ని జియోయిడ్ ఆకారం అని అంటారు. భూమి ఆకారాన్ని ఏమంటారండి? జియోయిడ్ ఆకారం అంటారు. నెక్స్ట్, భూమి ఉపరితలంపై 3/2 జలభాగం ఉన్నందువల్ల భూమిని నీలి గ్రహం అంటారు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. సూర్యుని కాంతి భూమిని చేరడానికి ఎన్ని నిమిషాలు పడుతుందండి? 8 నిమిషాలు. నెక్స్ట్, ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అవి ఫస్ట్ వన్ బుధుడు, సెకండ్ వన్ శుక్రుడు. నెక్స్ట్, అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు 4 ఉన్నాయండి. ఈ 4 కూడా మీరు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, సరేనా? అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలలో మొదటిది శని గ్రహం, 82 ఉపగ్రహాలు ఉన్నాయండి. నెక్స్ట్, బృహస్పతికి 79 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇంద్రుడు 27 ఉపగ్రహాలు, వరుణుడు 14 ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్, అతి తక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు
అతి తక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ భూమికి ఒకే ఒక ఉపగ్రహం ఉంది. అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ మొదటి 4 గ్రహాలను భౌమ గ్రహాలు అంటారు. ఎందుకంటే భూమిలాగే శిలలతో కప్పబడి అధిక సాంద్రత కలిగి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత 4 గ్రహాలు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు. జోవియన్ అంటే గురుడు అని అర్థం. ఏంటంటే జోవియన్ అంటే గురుడు అని అర్థం. నెక్స్ట్ జోవియన్ గ్రహాలు పెద్దగా ఉండి వాతావరణం మందంగా ఉంటాయి. అక్కడ హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే జోవియన్ గ్రహాలు పెద్దగా ఉండి వాతావరణంలో మందంగా ఉంటాయి. అక్కడ ఉండేటటువంటి వాయువులు ఏవి? ఏ వాయువులు ఉంటాయండి అక్కడ? హీలియం మరియు హైడ్రోజన్. నెక్స్ట్ నెప్ట్యూన్ పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు. నెక్స్ట్ బుధుడు పరిభ్రమణ కాలం 88 రోజులు మాత్రమే. బుధుడు పరిభ్రమణ కాలం 88 రోజులు. నెక్స్ట్ ఆత్మభ్రమణం అతి తక్కువ కలిగిన గ్రహం బృహస్పతి. ఆత్మభ్రమణం అంటే ఏంటండి? తన చుట్టూ తాను తిరగడాన్ని ఆత్మభ్రమణం అంటారు. ఆత్మభ్రమణం అతి తక్కువ కలిగిన గ్రహం ఏదండి? బృహస్పతి. 9 గంటల 56 నిమిషాలు. నెక్స్ట్ ఆత్మభ్రమణం అతి ఎక్కువ కాలం కలిగిన గ్రహం ఏదండి? శుక్రుడు. 243 రోజులు. నెక్స్ట్ భూమితో పాటు ఆత్మభ్రమణం ఒక్కరోజే కలిగిన గ్రహం ఏదండి? అంగారకుడు. నెక్స్ట్ బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలలు. నెక్స్ట్ కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అని అడుగుతారండి. ఎన్ని కిలోమీటర్లు అంటే 3 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్ భూమిని 4 ఆవరణాలుగా విభజించారు. భూమికి ఏకైక ఉపగ్రహం చంద్రుడు. ఏదండి? భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. నెక్స్ట్ ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో తన ప్రయోగ స్థావరం శ్రీహరికోటలో ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసిందండి? ఇస్రో తన ప్రయోగ స్థావరాన్ని శ్రీహరికోటలో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ శ్రీహరికోట ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు. ఏమని నామకరణం చేశారండి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు. నెక్స్ట్ చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంటుంది. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుందండి? 4వ వంతు ఉంటుంది. నెక్స్ట్ భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంత? భూమికి చంద్రునికి మధ్య దూరం ఎంతండి? 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ SHAR షార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. నెక్స్ట్ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. ఎన్ని రోజులండి? 27 రోజులు. నెక్స్ట్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1969 జూలై 21. 1969 జూలై 21. నెక్స్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత వ్యోమగామి ఎవరండి? రాకేష్ శర్మ. ఏ సంవత్సరంలో? 1984 ఏప్రిల్ 3వ తేదీ. నెక్స్ట్ మార్స్ ఆర్బిటల్ మిషన్ అంగారక కక్షలోనికి 2014 సెప్టెంబర్ 24న ప్రవేశపెట్టారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంగారక గ్రహాన్ని పరిశీలించడానికి ప్రపంచంలో సోవియట్ స్పేస్ సెంటర్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత ఇస్రో 4వది. ఫస్ట్ది ఏంటంటే అంగారక గ్రహాన్ని పరిశీలించిన ప్రపంచంలో ఫస్ట్ది సోవియట్ స్పేస్ సెంటర్, నెక్స్ట్ నాసా, థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత ఇస్రో అంటే మనదే కదా, మన ఇండియాది కదండి, 4వది అనమాట. నెక్స్ట్ హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ఏ సంవత్సరంలో కనిపించిందంటే ఇదివరకు 1986లో కనిపించింది. నెక్స్ట్ గ్రహ శకలాలు అంగారక బృహస్పతి గ్రహాల మధ్య కనిపిస్తాయి.
ఏ ఏ గ్రహాల మధ్య గ్రహ శకలాలు కనిపిస్తాయండి? అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య కనిపిస్తాయి. నెక్స్ట్, గ్రహ శకలాలు లేదా ఆస్టరాయిడ్స్ చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి ఇంకా ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. ఖగోళ వస్తువులు కానివి ఏవి? ఖగోళ వస్తువులు కానివి, ఫస్ట్ వన్ చంద్రుడు, సెకండ్ వన్ సూర్యుడు, నక్షత్రాలు, థర్డ్ వన్ గ్రహాలు, ఉపగ్రహాలు, ఫోర్త్ వన్ పర్వతం, పీఠభూమి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ చూస్తారు మనకు అర్థమైపోతుంది కదండి. ఖగోళ వస్తువులు కానివి పర్వతం మరియు పీఠభూమి. నెక్స్ట్, స్వయం ప్రకాశితం కానివి. స్వయం ప్రకాశితం కానివి ఆన్సర్ ఈజ్ గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు. ఇవి స్వయం ప్రకాశితాలు కానివి. నెక్స్ట్, నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? నక్షత్రాల నమూనాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ నక్షత్ర రాశులు అని పిలుస్తారు. నెక్స్ట్, ప్రాచీన కాలంలో ప్రజల ఉత్తర దిక్కును ఏ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు? ఏ నక్షత్ర సహాయంతో అండి? ధ్రువ నక్షత్ర సహాయంతో గుర్తించేవారు. నెక్స్ట్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. నెక్స్ట్, సౌర కుటుంబం అంటే ఆన్సర్ 8 గ్రహాలు, ఉపగ్రహాలను కలిపి సౌర కుటుంబం అంటారు. నెక్స్ట్, సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్, సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా. సూర్యునికి భూమికి మధ్య దూరం సుమారుగా ఆన్సర్ 15 కోట్ల కిలోమీటర్లు. 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్, కవల గ్రహాలు ఏవి? కవల గ్రహాలు ఆన్సర్ శుక్రుడు, భూమి. కవల గ్రహాలు ఏవండి? శుక్రుడు, భూమి. నెక్స్ట్, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారు? సూర్యుని చుట్టూ తిరిగే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే స్థిర మార్గాలను ఏ పేరుతో పిలుస్తారంటే కక్ష అంటారు. నెక్స్ట్, అంతర్గ్రహాలలో లేని గ్రహం ఏది? అంతర్గ్రహాలలో లేని గ్రహం శని. ఉన్న గ్రహాలు శుక్రుడు, అంగారకుడు, బుధుడు. నెక్స్ట్, ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం ఏది? ఆత్మభ్రమణం అత్యధిక రోజులు కలిగిన గ్రహం ఆన్సర్ శుక్రగ్రహం. నెక్స్ట్, పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం ఏది? పరిభ్రమణ కాలం 687 రోజులు కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ అంగారకుడు. నెక్స్ట్, బృహస్పతి గ్రహానికి చెందని గ్రహం ఏది? బృహస్పతి గ్రహానికి చెందని గ్రహం ఆన్సర్ బృహస్పతి గ్రహానికి చెందని అంశం ఏది? ఆన్సర్ దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం. దుమ్ము ధూళితో వలయాలు కలిగిన గ్రహం. నెక్స్ట్, ఇక్కడ చెందినవి ఏంటో చూద్దాం. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, పరిమాణం పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలలు పట్టే గ్రహం, ఆత్మభ్రమణం 9 గంటల 56 నిమిషాలు కలిగిన గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహాలు వాటి ఉపగ్రహాలను సంఖ్యతో జతపరచండి. ఇక్కడ గ్రహాలు, ఉపగ్రహాలు ఇచ్చారండి, చూద్దాం. ఫస్ట్ వన్ నెప్ట్యూన్కి ఉపగ్రహాలు ఏంటండి? 14 ఉన్నాయండి. నెప్ట్యూన్కి ఉపగ్రహాలు 14. నెక్స్ట్, బృహస్పతికి 79 ఉన్నాయి బృహస్పతికి. నెక్స్ట్, ఇక్కడ 3, 5 ఇక్కడ ఉన్నాయండి. 3 ఇక్కడ ఉంది, ఇక్కడ. నెక్స్ట్, బృహస్పతికి ఎన్ని గ్రహాలు అండి? 5 కదండి, ఇక్కడ 5. B5 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్, శని గ్రహానికి ఎన్నండి? 82 గ్రహాలు. 82 ఉపగ్రహాలు ఉన్నాయి. ఎక్కడున్నాయండి? C2 ఇక్కడ ఉంది. యురేనస్కి 27 ఉపగ్రహాలు ఉన్నాయి. D ఇక్కడ ఉందండి. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్, శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత? శని గ్రహం యొక్క పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు. నెక్స్ట్, శని గ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఎంత? ఆన్సర్
10 గంటల 40 నిమిషాలు. 10 గంటల 40 నిమిషాలు. నెక్స్ట్ శని గ్రహానికి ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య ఎంత? ఎంతండి? ఆన్సర్ 53 ఉపగ్రహాలు. అంటే ఇక్కడ ధృవీకరించినవండి. మామూలుగా శని గ్రహానికి ఉపగ్రహాలు 82 ఉన్నాయి. కాకపోతే ధృవీకరించిన ఉపగ్రహాల సంఖ్య మాత్రం 53. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ సూర్యుని నుండి శని గ్రహం దూరం ఎంత? సూర్యుని నుండి శని గ్రహం దూరం 1427 మిలియన్ కిలోమీటర్లు. 1427 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? యురేనస్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఆన్సర్ 84 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం. యురేనస్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం 17 గంటల 14 నిమిషాలు. 17 గంటల 14 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం. నెప్ట్యూన్ గ్రహానికి ఆత్మభ్రమణ కాలం 16 గంటల 7 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్ గ్రహాలలో పెద్ద గ్రహం చిన్న గ్రహం వరుసగా ఏవి? ఆన్సర్ ఈజ్ 4th వన్. పెద్ద గ్రహం గురుగ్రహం, చిన్న గ్రహం బుధ గ్రహం. నెక్స్ట్ ప్లూటోని ఏ సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు? ప్లూటోను ఏ సంవత్సరం గ్రహాల జాబితా నుండి తొలగించారు? ఆన్సర్ 2006 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జతపరచండి ఇచ్చారండి. ఇక్కడ భూమి నీలి గ్రహం ఏ3 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బృహస్పతి ఎక్కడండి? బృహస్పతి పెద్ద గ్రహం కదండి, 4 ఎక్కడుందండి? B4 ఇక్కడ ఉంది కదండి. ఇదే అండి ఆన్సర్ 3rd వన్. శుక్రుడు కాంతివంతమైన గ్రహం. బుధుడు అతి చిన్న గ్రహం. నెక్స్ట్ సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ 8 నిమిషాలు. నెక్స్ట్ వాతావరణంలో ఘన పరిమాణం రీత్యా నత్రజని శాతం ఎంత? వాతావరణంలో ఘన పరిమాణ రీత్యా నత్రజని శాతం ఎంత? ఆన్సర్ 78%. నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో ఘన పరిమాణం రీత్యా ఆక్సిజన్ శాతం ఎంత? వాతావరణంలో ఘన పరిమాణ రీత్యా ఆక్సిజన్ శాతం ఆన్సర్ 21%. నెక్స్ట్ క్వశ్చన్ భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం ఎన్నవ వంతు? భూమి యొక్క వ్యాసంలో చంద్రుని వ్యాసం 4వ వంతు. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రునికి సంబంధించిన అంశం ఏది? చంద్రునికి సంబంధించినది అండి ఆన్సర్ 4th వన్. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉంది. ఇది తప్పండి. చంద్రునికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. చంద్రునికి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. భూమికి గల ఏకైక ఉపగ్రహం. నెక్స్ట్ భూమి వ్యాసంలో 4వ వంతు ఉంటుంది. నెక్స్ట్ చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు పట్టే కాలం ఎంత? చంద్రుడు భూమి చుట్టూ పట్టే కాలం 27 రోజులు. నెక్స్ట్ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలం ఆన్సర్ 27 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడిని మనం ఒకవైపు మాత్రమే చూడగలుగుతున్నాం, రెండో వైపు చూడలేకపోతున్నాం. కారణం ఏంటి? ఆన్సర్ 1st వన్. చంద్రుడి ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరికి సమానం కావడం వల్ల. చంద్రుడు ఆత్మభ్రమణం భూమి చుట్టూ చంద్రుడు తిరిగే పరిభ్రమణానికి సమానం కావడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై అడుగు పెట్టిన రోజు? ఆన్సర్ 1969 జూలై 21. నెక్స్ట్ క్వశ్చన్ SHAR షార్ను విస్తరణ రూపం. షార్ విస్తరణ రూపం ఆన్సర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పేరు పెట్టారు. శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ 3rd వన్. సతీష్ ధావన్. నెక్స్ట్ క్వశ్చన్ మార్స్ ఆర్బిటల్ మిషన్ను అంగారక కక్షలోనికి ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2014 సెప్టెంబర్ 24th. నెక్స్ట్ క్వశ్చన్ అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థలో భారతదేశం ఎన్నవదండి? ఆన్సర్ 4వది. నెక్స్ట్ క్వశ్చన్ గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే ఖగోళ వస్తువులు.
గాలితో ఘర్షణ కారణంగా వేడెక్కి కాలిపోయే వస్తువులేవి? ఆన్సర్ ఉల్కలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహ శకలాలు లేదా ఆస్టరాయిడ్స్ ఈ 2 గ్రహాల మధ్య ఉన్నాయి. ఏ 2 గ్రహాల మధ్య అండి? ఆన్సర్ అంగారకుడు, బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలను ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆస్టరాయిడ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, తోకచుక్కలకు సంబంధించి సరైన అంశాలను ఎన్నుకోండి. ఆన్సర్ ఏబిసిడి మొత్తం అన్ని కరెక్టేనండి. తల తోకతో కనిపించే ఖగోళ వస్తువు. నెక్స్ట్, తల మంచుతో కూడిన ఘన కణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, తోక వాయువులతో తయారై ఉంటుంది. నెక్స్ట్, హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ అనే తోకచుక్క చివరగా ఏ సంవత్సరంలో కనిపించింది? ఏ సంవత్సరంలో అండి? 1986లో కనిపించింది. నెక్స్ట్ క్వశ్చన్, గెలాక్సీ అంటే ఏమిటి? గెలాక్సీ అంటే కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఇచ్చారండి, చూడండి, చూద్దాం. ఇవి వరుసలో 3వ గ్రహం ఏదండి? భూమి కదండి. 3 ఎక్కడుంది? ఇక్కడ ఉంది, చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్, కాంతివంతమైన గ్రహం ఏదండి? శుక్రుడు కదండి. 3, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏది? సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం నెప్ట్యూన్ కదండి. C1 ఇక్కడ ఉంది, చూడండి. ఆన్సర్ 3rd వన్. నెక్స్ట్, సూర్యుని నుండి 4వ గ్రహం ఏది? సూర్యుని నుండి 4వ గ్రహం అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? హేలీ అనే తోకచుక్క ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? ఆన్సర్ 2061లో కనిపిస్తుంది. నెక్స్ట్, విశ్వం అనగానేమి? విశ్వం అనగా కోట్లాది గెలాక్సీల సమూహాన్ని విశ్వం అంటారు. కోట్లాది గెలాక్సీల సమూహాన్ని విశ్వం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది? దుమ్ము ధూళి కణాలతో వలయాలు కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ శని. నెక్స్ట్ క్వశ్చన్, గురు గ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య. గురు గ్రహానికి గల ఉపగ్రహాల సంఖ్య 79. నెక్స్ట్ క్వశ్చన్, నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం ఎంత? ఆన్సర్ ఈజ్ నెప్ట్యూన్ గ్రహానికి పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలండి. 687 రోజులు పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? 687 రోజుల పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ ఈజ్ అంగారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా దేనిని భావిస్తారు? ఆకాశంలో ప్రవహించే కాంతి నదిగా దేనిని భావించారు? ఏదండి? గెలాక్సీని. నెక్స్ట్ క్వశ్చన్, మనం నివసిస్తున్న గెలాక్సీని ఇలా పిలుస్తారు. మనం నివసిస్తున్న గెలాక్సీని ఏమని పిలుస్తారండి? ఆకాశగంగ మరియు పాలపుంత అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది? సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగిన గ్రహం ఏది? ఆన్సర్ ఈజ్ శని గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం ఏది? అత్యధిక వ్యాసార్థం కలిగిన గ్రహం ఏది? ఏదండి? బృహస్పతి. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వ్యాసార్థం ఆన్సర్ ఈజ్ 6378 కిలోమీటర్లు. ఎంతండి భూమి వ్యాసార్థం? 6378 కిలోమీటర్లు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదండి, లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకూడదని కాదు, చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ చేయడం లేదండి. కనీసం లైక్ అన్నా చేయండి. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి కదండి. సరే అండి, మీరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.